ఎవరు కోరుకుంటున్నారు? దేవుడు కోరుతున్నారు. If you know the Lord Jesus Christ as your Savior, I want to encourage you to read your Bible. యేసుక్రీస్తు ప్రభువుని మీ రక్షకునిగా మీరు ఇప్పటికే అంగీకరించి ఉన్నట్లయితే నేను మిమ్మల్ని ఒక మంచి పని చేయాలని ప్రోత్సహిస్తున్నాను. అదేంటో తెలుసా? బైబిల్ గ్రంథాన్ని I want to encourage you. I'm sorry. I want to encourage you to pray for God to work in your life and use you to be a witness. మీ జీవితాల్లో దేవుడు పనిచేసి మిమ్మల్ని సాక్షులుగా వాడుకోమని ఇంకొక మంచి పని మీరు చేయాలి. అదేంటి చెప్పండి? ప్రార్థన. మొదటిదేంటి? వాక్యం చదవటం. రెండవది I want to encourage you to be faithful to your church and to help your pastor build a work to the glory of God in this village. దేవుని యొక్క మహిమార్థమై ఈ యొక్క గ్రామంలో మీ సంఘ కాపరి పనిచేస్తూ ఉంటుండగా ఆయనతో కలిసి మీరు కూడా పని చేయాలి అని చెప్పి నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. The only hope for this village, the only hope for India, the only hope for America is the Lord Jesus Christ. ఈ సర్వలోకానికి, అమెరికా దేశానికి, సర్వ ప్రపంచానికి, అదేవిధంగా ఈ గ్రామానికి ఒకే ఒక్కడు నిరీక్షణాధారమై ఉన్నారు. ఆయన ఎవరో తెలుసా? అందరూ చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు. And you and I have the truth of the gospel that we must share with them. సువార్త సత్యాన్ని నీకు నాకు తెలుసుంది కాబట్టి మనము ఇతరులకు, ఈ లోకంలో ఉంటున్నటువంటి వారికి మనము దాన్ని అందించాలి, చెప్పాలి, వివరించాలి. If I had the cure for an awful disease and I did not share it, that would be a terrible thing. ఒక భయంకర